ఒరే బండనాయాళ్ళారా, నా మీద ఆధారపడి 3 పూట్ల దున్నపోతులా తింటాం కదరా. మీకు పుచ్చకాయంత బ్రెయిన్ ఉంది, దాన్ని వాడండిరా. ఎంత వెతికినా దొరకలేదన్నా. ఫోన్ గా ట్రై చేసినా లేపలే. ఏరా, మన దగ్గర 30 లక్షల డబ్బు, డైమండ్ రింగు ఎత్తుకెళ్ళిన వాడికి నువ్వు ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తి, సార్ మీ డబ్బులు దొబ్బేశాను, మీ డైమండ్ రింగ్ దొబ్బేశానని చెప్తాడ్రా. వచ్చి తీసుకెళ్ళమని చెప్తాడ్రా. కాఫీ తీసుకోండి. బుర్రగో కొట్టం కదరా. ఏమే, ఇది కాఫీయా కషాయమా? మీరేమనుకుంటే అది. ఏంట్రా, నువ్వు జోకు కూడా రెస్పాండ్ అవుతావా? అంత టాలెంట్ ఉందిరా నీలో. అమ్మా, నీకు దండం పెడతానే. నా చచ్చిపోయిన దగ్గర నుంచి టీవీనే పెళ్లి చేసుకున్నావు. నువ్వు టీవీతోనే కాపురం చేస్తున్నావు. ఇంకోసారి నువ్వు టీవీ సీరియల్ పెట్టావంటే నిన్ను, టీవీని బయట ఇసిరి పారనుకుతా. ఏవే, టీవీని కాదే, నన్ను చూసి ఫీల్ అవ్వవే. నీ కొడుకు మోసపోయాడే. ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణలో నేను ఒక్కడే మెంటల్ నా కొడుకుని అనుకున్నా. నాకంటే మెంటలోళ్ళు నా ఇంట్లో చాలా మంది ఉన్నారన్నమాట. ఏమైంది డాడీ? మొత్తం పోయిందమ్మా. మొన్న ఐటీ రెడీ జరుగుతుందని చెప్పేసి మెటీరియల్ మనీ మొత్తం బ్యాగ్ లో జల్దీ షిఫ్ట్ చేస్తుంటే అందులో ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిపోయిందమ్మా. అవునా? ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్ అమ్మా, అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. అదీగాక ఆ కృష్ణగాడు నన్ను నిలువునా మోసం చేసి డైమండ్ తో పారిపోయాడమ్మా. నాకు ముందే తెలుసు వాడలా మోసం చేస్తాడని. లోఫర్. ఎందుకులే నీకు టెన్షన్ అని చెప్పలేదు గాని నన్ను కూడా అదోలా చూసేవాడు, వెంట పడేవాడు. దొరికితే మాత్రం వదలొద్దు డాడీ. నీ కూతుర్ని చెప్తున్నాను కదా, ఆ బ్యాగ్ తప్పకుండా దొరుకుతుంది. స్మైల్ డాడీ. సరే, నేను ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్తున్నా. 1 hour లో వచ్చేస్తా. ఓకే బాయ్ డాడీ. అమ్మా. యాండి, ఈ మధ్య దీని ప్రవర్తన ఏదో తేడాగా ఉందండి. ఒకటే ఫోన్ కాల్స్, గట్టి గట్టిగా నవ్వటం, అంటే బయటికి వెళ్ళటం. నాకేదో అనుమానంగా ఉంది. ఏ తప్పు చేయదో, అది నా పెంపకం. అదే కదా నా భయం కూడా. వెంకట్టు, అన్నా ఎందుకైనా మంచిది అమ్మాయి మీద ఓ కన్నేసుంచు. సరేనా? పో. ఏ పదనరా. ఎవరన్నా కట్నంగా రూపాయలు ఇస్తారు, మీ మామ డాలర్ ఇచ్చాడేంట్రా? అరే ఫిష్ వెంకట్, చెప్పరా. అన్నా, అమ్మాయి గారు 3 అబ్బాయిలతో కేఫ్ లో కూర్చుందన్నా. అరే, ఆ 3 అబ్బాయిలు అమ్మాయి క్లాస్మేట్స్ అయి ఉంటారు. ఏదో సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ చేసుకునేది ఏదో అమ్మాయిలతో చేసుకోవాలి కానీ అబ్బాయిలతో ఏందన్నా? అరే, తండ్రిగా నాకు లేని దురద నీకెందుకురా? నాకు లేని జిల నీకెందుకురా? నాకు లేని గోకుడు నీకెందుకురా? ఎదవా, అమ్మాయి ఏం చేస్తుందో అదే చెప్తా ఉండు. కొచ్చెల్లే మాకు సన్నాసి. దీనికి మాత్రం ఏం తక్కువ లేదన్నా. సరే, బేల్ నేను ఇస్తుంది ఆవిడకే. ఇటీ. అరే, బాత్రూంలో ఉన్నాను రా, చెప్పు. అన్నా కేఫ్ లో అమ్మాయి గారే బిల్లు కడుతురానా? అరే, ఇక్కడ 1 కోటి రూపాయలు అమ్మాయి హోటల్లో బిల్లు కడుతుంది, దాని గురించి చెప్తావేంట్రా? అరే ఫిష్ ప్యాకెట్, అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే చెప్పు. అమ్మాయి చెప్పు, బిల్లు కడుతుందని ఫోన్ చేస్తావేంట్రా? బుద్ధుందా నీకు? సరే, నేను రమేష్ ఆర్టీఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి వస్తాం. పద. ఓకే. ఏంట్రా ఫిష్ ప్యాకెట్, మళ్ళీ ఫోన్ చేశావు? అన్నా, అమ్మాయి తప్పు చేసిందనా? ఏం చేసింది? ఎవరు చూడకుండా సమోసా దొంగతనం చేసిందనా? హప్! నువ్వు కూడా పురుగులు తినరా ఫిష్ వెంకటేషు? అదనా, కడుపు బాగా ఉబ్బరంగా ఉందనా. ఇలాంటి వెధవల్ని పనిలో పెట్టుకోబట్టే వాడు అలా మోసం చేసి వెళ్ళిపోయాడు.